ఆయన మళ్ళీ ఇంటర్వ్యూని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అగైన్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. సో నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే నేను నా ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాడిని అనే విషయం మర్చిపోయాను. అంటే నేను చెప్పాలి అనుకోలేదు, ఎందుకంటే వాళ్ళకు టెక్నికల్ స్కిల్స్ కాదు కావాల్సింది, వాళ్ళకు మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అండ్ మనం కస్టమర్స్ని ఎలా డీల్ చేస్తామో కావాలి, మనం వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేస్తామో అనేది కావాలి. సో నేను నా ఫ్యామిలీ గురించి చెప్పాను, నా స్ట్రెంగ్స్ గురించి చెప్పాను, నా కమ్యూనికేషన్ని ఎక్స్ప్రెస్ చేశాను అండ్ నేను ఒకటి మేజర్గా చెప్పింది ఏంటి అంటే నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాను. సో వాళ్ళు అక్కడ నన్ను బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఆ క్వశ్చన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ థింగ్ వచ్చేసి నువ్వు సేల్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటున్నావు, యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్గా నువ్వు మార్కెటింగ్ వైపు కానీ సేల్స్ వైపు రావాలి అని ఎందుకు అనుకుంటున్నావు అని సెకండ్ క్వశ్చన్ అడిగారు. సో నేను దానికి చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ద బైజూస్. సో బైజూస్ ప్లాట్ఫామ్ గురించి నీకు ఏం తెలుసు, మేజర్గా బైజూస్ అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగారు. సో నేను దానికి కూడా ఆన్సర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి టెల్ మీ సంథింగ్ అబౌట్ బైజూస్. సో సేమ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రియల్ సినారియో కేసెస్ అడిగారనమాట. ఆ సినారియో క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు నా దగ్గర నీకు 10 NCERT బుక్స్ అయితే ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక పేరెంట్ని, ఈ 10th క్లాస్ NCERT బుక్స్ని నువ్వు నాకు అమ్మాలి, అయితే ఎలా అమ్ముతావు అన్నారు. సో నేను దానికి చెప్పాను అనమాట. అయితే నాకు ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు, అదేంటి అంటే నువ్వు తెలుగులో మాట్లాడచ్చు అన్నారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయా, ఓహో నన్ను ఇంటర్వ్యూ చేసే పర్సన్కి తెలుగు కూడా వస్తుందా అని. సో నువ్వు తెలుగులో హ్యాపీగా మాట్లాడచ్చు అన్నారు. సో నేను దాన్ని అమ్మేశాను. అయితే అతను దాంతోపాటుగా ఇంకో క్వశ్చన్ అడిగారు. అయితే మా అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఎవరైతే అమ్ముతున్నావో ఆ పేరెంట్ వాళ్ళ అమ్మాయి అనేది చాలా టాపర్ అనమాట, ఆమెకి 97-98% ఉంది, అయినా కూడా నువ్వు ఆ అమ్మాయిని కన్విన్స్ చేయాలి, ఈ బుక్స్ని వాళ్ళు కొనుక్కునేటట్లు చేయాలి, ఎలా కన్విన్స్ చేస్తావన్నారు. సో అక్కడ నా స్కిల్స్ని ఉపయోగించి నేను చెప్పానమాట. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఇంకో క్వశ్చన్ అడిగారు నన్ను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే నువ్వు యూట్యూబ్ చేస్తున్నా అన్నావు కదా, నీకు 40,000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నావు కదా, నువ్వు ఎందుకు యూట్యూబ్ని పార్ట్ టైమ్గా మాత్రమే కన్సిడరబుల్ చేస్తున్నావు, ఫుల్ టైమ్గా ఎందుకు తీసుకోలేదని అడిగారు. అయితే నా రీజన్ ఏంటో నేను చెప్పేసాను అనమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని అడిగారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మేము వర్క్ని ఎక్కడ అసైన్ చేస్తా ఆ ప్లేస్కి వెళ్ళి చేయగలుగుతావా అన్నారు. ఎస్ సార్ డెఫినెట్లీ అన్నాను. నెక్స్ట్ బాండ్ పైన అగ్రిమెంట్స్ కానీ ఇలాంటి సైన్స్ కానీ చేయగలుగుతావా అన్నారు. డెఫినెట్లీ సార్ అన్నాను. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ బేసిక్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో నువ్వు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ కదా, ఇప్పుడు నేను నీకు 2 ఆఫర్స్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫర్ ఏంటి అంటే సేల్స్ చేయడము. సెకండ్ ఆఫర్ వచ్చేసి మా బైజూస్ ప్లాట్ఫామ్లో నువ్వు ఎలాగో యూట్యూబ్లో తెలుగు కంటెంట్ క్రియేటర్ చేస్తున్నావు అంటున్నావు కదా, సో మా బైజూస్ యాప్ కోసం నేను నీకు కంటెంట్ క్రియేటర్ ఆఫర్ ఇస్తే నువ్వు వర్క్ చేస్తావా లేదా అని అడిగారు. అబ్సల్యూట్లీ సార్, నాకు అదొక డ్రీమ్ వర్క్, సో నేను ఖచ్చితంగా చేస్తాను అన్నాను. సో వాళ్ళు అది కూడా నాకు ఓకే చెప్పేశారు. అండ్ ఫైనల్గా ఇదైతే జరిగింది. అండ్ ఫైనల్గా వచ్చేసి ఆయన ఇంకా నా కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నేను నిన్ను ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తున్నాను ఆయన చెప్పారు నాతో డైరెక్ట్గా. సో నిన్ను ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తున్నాను అన్నారు. సో వెరీ హ్యాపీ. అప్పుడు దాకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను అట్లీస్ట్ ఐ విల్ బి ది క్రాక్ అని. అయితే అక్కడే ఒక మిరాకిల్ ఉంది. ఏంటి అంటే వాళ్ళకు 2021 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ కావాలన్నమాట, బట్ నేను 2022 పాస్డ్ అవుట్ క్యాండిడేట్ అనమాట. అయితే నేను ఇంకా ఫైనల్ ఇయర్ని కంప్లీట్ చేయలేదు. సో ఆయన అన్నారు, నువ్వు ఇంకా ఫైనల్ ఇయర్ని కంప్లీట్ చేయలేదు కాబట్టి నువ్వు నెక్స్ట్ 2 months ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయిపోగానే నీకు నెక్స్ట్ 2 months వెరీ కష్టంగా ఉండే ఒక ట్రైనింగ్ 2 months పీరియడ్ ఉంటుంది, నువ్వు దానికి అటెండ్ కాగలవా అన్నారు. లేదు సార్ నేను అటెండ్ కాలేను, ఎందుకంటే నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న. ఓకే సో నో ప్రాబ్లం, అయితే నేను నీ అకౌంట్ని హోల్డ్లోనే పెడతాను, నీ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని నీకు హోల్డ్లో పెడతాను, నీ ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి అన్నారు. సో నేను జనవరికి అంతా ఫ్రీగా ఉంటాను అన్నాను. సో నేను జనవరికి మళ్ళీ నీకు ఫైనల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను, నువ్వు అంతవరకు వెయిట్ చూడు అన్నారు. డెఫినెట్లీ సార్, నేను ఖచ్చితంగా మీతో కలిసి వర్క్ చేయడానికి ఆబ్వియస్గా నేను 100% ఎఫర్ట్ ఇస్తాను అన్నారు. సో ఆయన వచ్చి వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫైనల్గా మా కాన్వర్సేషన్ కొంచెం సేపు మాట్లాడడం, మేము లైక్ తెలుగులోనే మాట్లాడుకున్నాము. అప్పుడు దాకా జరిగిన ఇంగ్లీష్ కాన్వర్సేషన్ ఒక్కసారిగా తెలుగులోకి వచ్చేసింది. సార్ వచ్చేసి ఓకే మధు, నీకు ఇంకేమైనా క్వారీస్ ఉంటే అడుగు అన్నారు. సార్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు, మీరు తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నారు అన్నాను. నో మధు, నేను కన్నడిగా, నాది కన్నడ అన్నారు.
బట్ మీరు తెలుగు ఎలా అంటే నాకు కన్నడ వచ్చు, తెలుగు వచ్చు, మలయాళం వచ్చు. సో మేము ఇక్కడ బైజూస్లో మేము అన్ని లాంగ్వేజెస్ మాట్లాడాలి. సో ఇట్స్ నాట్ ఎ కాంప్లెక్స్ బట్ నాట్ టూ మచ్, ఐ కెన్ అండర్స్టాండ్ అన్నారు. సో వెరీ హ్యాపీ సార్ అన్నాను. అండ్ ఆయన ఇంకా సజెషన్స్ కూడా ఇచ్చారు కొన్ని. సో ఇలా అయితే నా ఇంటర్వ్యూ జరిగింది. హోప్ నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్ అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వుడ్ యు లైక్ టు నో, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్.